హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియోలో అయితే మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ మా టైం వేస్ట్ అయిందని చెప్పమాకండి. సో ఇదైతే గమనించండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి లాక్డ్ అని కనిపిస్తుంది కదా, దీనికి అర్థం ఏంటి, ఇలా రావడం వల్ల మనకి నష్టాలు ఏంటి, ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసి ఇవన్నీ కూడా చేయండి. దీని గురించి మహేష్ మ్యాగ్నస్ సార్ కూడా ఆయన ఒక వీడియోలో కూడా చెప్పారు. ఆ వీడియో క్లిప్ కూడా నేనైతే ఇక్కడ యాడ్ చేస్తానండి. అదైతే వాట్సాప్లో చెప్పారనమాట సార్, నేను అది కూడా యాడ్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అందుకోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందుకోకుండా ఏంటంటే, ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. కమ్యూనిటీ ఎంత త్వరగా మనకి గ్రో అయితే టార్గెట్ కంప్లీట్ అవుతుంది. మనకి లిస్టింగ్ కూడా త్వరలోనే అవ్వబోతుందండి. అందుకే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ వీడియోస్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, రిజిస్ట్రేషన్ వీడియో ఎలా చేసుకోవాలండి అని చెప్పేసి. ఆ వీడియో చూసి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ వీడియోలో ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్లో కలర్లో లాక్డ్ అని ఎందుకు వస్తుంది అనేది చాలామంది అయితే అడుగుతున్నారండి. వాళ్ళ గురించే ఎస్పెషల్లీ ఈ వీడియో చేస్తున్నాను. ఇలాగా మీకు కూడా వచ్చినట్లయితే కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇలా ఎందుకు వస్తుంది అంటే, మనం ఎవరినన్నా రెఫర్ చేసామనుకోండి, అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. రిఫర్ చేసినట్లయితే వాళ్ళు ఒకవేళ ఫేస్ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఇలాగ మనకి ఎల్లో కలర్లో కనపడడం అయితే జరుగుతుంది. ఇంకంతేకాకుండా దీనివల్ల నష్టాలు ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చాలామంది అయితే జాయిన్ అవుతున్నారు కానీ వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవట్లేదండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మన యాక్టివిటీ మొత్తం కూడా వెరిఫై అవ్వలేదు కాబట్టి మనం ఎంత మైనింగ్ చేసినా సరే ఏదైనా సరే వేస్ట్ అయినండి అదంతా కూడా. ఇంకా దీనికి కూడా ఒక లిమిట్ అనేది పెడతారు మనకి ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా. కాబట్టి వీలైనంత త్వరగా ఇలా ఎవరికైతే లాక్డ్ అని పడిందో వాళ్ళ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి మీ ఫ్రెండ్సో లేకపోతే ఫ్యామిలీ మెంబర్సో వాళ్ళతో వెంటనే మీరు ఇలాగా ఫేస్ వెరిఫికేషన్ అనేది చేయించండి. దీన్ని కేవైసీ కూడా అనొచ్చు. ఈ కేవైసీ చేపిస్తేనే మనకి ఫ్యూచర్లో విత్డ్రా పెట్టుకోవడానికి కానీ, మన హెచ్సిఎస్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కానీ దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే వెంటనే చేయండి. ఇంకందుకోకుండా ఏంటంటే, ఇలా రావడం వల్ల మనకు వచ్చేటటువంటి నష్టాలు ఏంటనేది చూద్దాం. ఇలా రావడం వల్ల ఏంటంటే, మనం డైరెక్ట్గా ప్లస్ ఇండైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళకి కూడా ఇలాగే వచ్చాయి అనుకుందాం. వాళ్ళ మీద మనకు వచ్చేటటువంటి కమిషన్ రేట్ ఏదైతే ఉంటుందో, అంటే డైరెక్ట్ రెఫరల్కి వచ్చేసి 500 టోకెన్స్ అయితే వస్తాయి కదండి. ఇండైరెక్ట్గా వచ్చేసి 250 అయితే రావడం అయితే జరుగుతుంది కదా. అలాగా డైరెక్ట్ వాళ్ళకి వచ్చేసి 500 మనకైతే కట్ అవుతాయి, అవి రావు. నెక్స్ట్ ఇండైరెక్ట్ కూడా వాళ్ళు కూడా ఇలాగ లాక్డ్ పడే విధంగా, అంటే ఫేస్ వెరిఫికేషన్ చేసుకోలేదు అనుకోండి, ఆ 250 టోకెన్స్ కూడా మనకి కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాగా మనం ఎంతమందిని రిఫర్ చేసినా సరే వాళ్ళు ఎవరు కూడా ఫేస్ వెరిఫికేషన్ చేసుకోకపోతే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి టోకెన్స్ అనేవి మనకి కలవడం అనేది జరగదు. అంతేకాకుండా ఏంటంటే, వాళ్ళు ఒకవేళ యాక్టివ్గా లేకపోయినా సరే మన మైనింగ్ స్పీడ్ అనేది చాలా తగ్గిపోతుంది. మనకు వచ్చినటువంటి టోకెన్స్ కూడా పోతాయండి, బర్న్ అవుతాయి. ఇంకంతేకాకుండా ఏంటంటే, సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ సంబంధించి కూడా సెషన్స్లో ఒక 6కు 6 చేయకపోయినా కనీసం ఒక 2 to 3 అయినా చేయాలండి. అవి కూడా చేయలేదనుకోండి చాలా కాయిన్స్ అయితే తగ్గిపోతాయి మనకి సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ సంబంధించి. అంటే గ్రూప్లో 5 మెంబర్స్ అయితే ఉంటారు కదా, 5 మెంబర్స్లో ఒకళ్ళు చేయకపోయినా సరే మిగతా 4 మెంబర్స్కి కూడా ఇబ్బంది అనేది అవుతుంది. కాబట్టి యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఫేస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తాను చూడండి, నేను ఎంతమంది రిఫర్ చేశాను ఏంటని చెప్పేసి. ఇప్పుడు చూసుకుంటే నేను డైరెక్ట్గా కొంతమందిని అయితే రెఫర్ చేశాను. మ్యాక్సిమం డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళు అయితే చాలా వరకు కూడా ఫేస్ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు, కేవైసీ. నెక్స్ట్ ఇండైరెక్ట్గా చూసుకున్నట్లయితే చాలామంది అయితే వీళ్ళు ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోలేదండి. అంటే వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల ఏదో కావచ్చు. నాకు కాల్ చేసి కనుక అడిగినట్లయితే నా లింక్ తీసుకున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా అయితే మీకు చెప్తానండి.
ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సిందే. చేసుకుంటేనే ఆ యెల్లో కలర్ లాక్డ్ అని చెప్పేసి అలా పడదనమాట. దానివల్ల మీకు నష్టమే, మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళకి నాకు నష్టమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. ఇంక ఇది ఎలా చేసుకోవాలనేది నేను వీడియోస్లో అయితే చెప్పాను, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి వీడియోలో. ఆ వీడియో చూస్తే మీకు ఫేస్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఇంకా కొంతమంది కొన్ని రీజన్స్ అయితే చెప్తున్నారు, ఫేస్ వెరిఫికేషన్ ఎన్నిసార్లు చేస్తున్నా కూడా అవ్వట్లేదని అయితే అంటున్నారండి. దానివల్ల ఏంటంటే అది ఎందుకు అలా వస్తుందనేది నేను కొన్ని రీజన్స్ అయితే చెప్తాను మీకు. ఒకటి, మీరు ఫేస్ లైటింగ్లో కాకుండా చీకట్లో ఒకవేళ వెరిఫై చేయాలని ట్రై చేస్తే మీకు అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఫేస్ మనం లెఫ్ట్కి రైట్కి ఇంకా పైకి కిందకి ఇలా టర్న్ చేయమంటారు కదా, అలా చేయమన్నప్పుడు కూడా చాలామంది అయితే అలాగే ఉంటున్నారండి, సైడ్కి తప్పట్లేదు ఫేస్ని. అలా చేయడం వల్ల కూడా ఇలాగే మనకి అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకో కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇవి మ్యాక్సిమం ఇదైతే వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట, నేను చెప్పినటువంటి సొల్యూషన్. ఇదేంటంటే మీ ఫోన్లోనే ప్రాబ్లం, కరెక్ట్గా ఎన్నిసార్లు చేస్తున్నా సరే అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి మీ ఫోన్లోనే ఏదో ప్రాబ్లం అనేది ఉందండి. మీ ఫోన్లో ప్రాబ్లం ఉంది కాబట్టి మీ ఫోన్ని రిపేర్ షాప్లో ఇచ్చి రీస్టార్ట్ కానీ మొత్తం హార్డ్ రీసెట్ అయితే అదంతా కొట్టించారనుకోండి, అంటే మీ పాత డేటా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది ఫోన్లో. అప్పుడు క్లీన్గా అయితే ఉంటుంది, ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫేస్ వెరిఫికేషన్ చేశారనుకోండి, అప్పుడు వర్క్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇదైతే గమనించండి. చాలామందికి అయితే నేను ఈ సొల్యూషన్ అనేది చెప్పాను, నన్ను కాల్ చేసి అడిగిన వాళ్ళకైతే వర్క్ అయిందనమాట. కాబట్టి మీకు కూడా ఒకవేళ అవ్వకపోతే మీరు కూడా ఇదైతే ట్రై చేసి చూడండి. ఇలా లాక్డ్ అని పడితే మన హెచ్సిఎస్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వదండి ఎవరికైనా సరే. కాబట్టి మీరు ఎవరినైతే జాయిన్ చేశారో వాళ్ళకి చెప్పండి, ఇలా ఫేస్ వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పేసి గైడెన్స్ అనేది ఇవ్వండి. దానివల్ల మీకు వాళ్ళకి ఇద్దరికి కూడా ప్లస్ అనేది అవుతుందన్నమాట. ఇంకా అందుకోకుండా ఎక్కువ మందిని రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే. కొన్ని చిన్న చిన్న టిప్సే మనం చేసినట్లయితే చాలా పెద్ద సక్సెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకా అందుకోకుండా కొన్ని చిన్న మిస్టేక్సే అనుకుంటాం, కానీ ఈ మిస్టేక్స్ వల్ల మనం ఇప్పటి వరకు చేసిందంతా కూడా వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మిస్టేక్స్ని అయితే మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మహేష్ మ్యాగ్నస్ సార్ కేవైసీ ఎలా చేయాలని చెప్పారో నేను అదైతే క్లిప్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. ఇది చూసైతే వీడియో ఎలా చేయాలి అంటే వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది చూడండి, వెంటనే చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ పైన ప్రొఫైల్ సింబల్ కనపడుతుంది, మనిషి సింబల్, అక్కడ క్లిక్ చేయండి. హ్యూమన్ సింబల్, హెడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ రెఫరల్ మీద క్లిక్ చేయండి. రెఫరల్ ఇంటూ కొట్టండి, ఒకసారి బ్యాక్ రండి. రెఫరల్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, ఒకసారి రెఫరల్ మీద క్లిక్ చేయండి. చూడండి అక్కడ రెఫరల్ అండ్ హ్యూమన్ హ్యాష్ ఉంది, హ్యూమన్ హ్యాష్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్. అక్కడ చూడండి, అక్కడ ఎంటర్ రెఫరల్ కోడ్ అని ఉంది. నేను మీకు డిస్ప్లే మీద ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కామెంట్లో పిన్ చేసి పెడతాను. చూడండి డిస్ప్లే మీద కూడా కనపడుతుంది, చూడండి డిస్ప్లే మీద కూడా కనపడుతుంది. ఇక్కడ ఏం చేసామంటే నోట్స్లో కాపీ చేసి పెట్టాము, అది మనం కాపీ చేసేసుకొని అక్కడ ఎంటర్ చేయాలి. జాగ్రత్తగా చూసి డిస్ప్లే మీద ఉంటుంది చూసి చేసుకోండి. వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ ఛానల్లో పెడితే చూసి జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ కాపీ చేసేసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఆల్రెడీ సీనియర్స్ ఉంటే వాళ్ళ రెఫరల్ కోడ్ ఇచ్చుకోండి, లేకపోతే నాది ఇవ్వండి, బలవంతం లేదు. ఇక్కడ మైన్ యువర్ ఐటీఎల్జీ అని ఉంది, అది క్లిక్ చేయకుండా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనల్ని హ్యూమన్ వెరిఫికేషన్ దగ్గర తీసుకెళ్ళిద్ది. వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్స్, ఆ బ్లూ బటన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై నవ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇది ఎలా ఉంటుందంటే కేవైసీలు ఏముండవు, ఇంకా పాన్ కార్డులు ఇవ్వడం, లైవ్నెస్ చెక్ అనమాట. ఇది లైవ్నెస్ స్కాన్, ఇది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మీద స్కాన్ చేసిద్ది అనమాట. వెబ్3 టెక్నాలజీ. కేవైసీ పానులతో ఏం పని లేదు, పాన్ కార్డు ఆధార్ కార్డులో పని లేదు. అది ఎటువైపు మనకి యారో మార్క్ చూపిస్తే అటువైపు మనం చూపించు. ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తుంది, రైట్ సైడ్ తిప్పాడు,
లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ తిప్పాడు అప్పుడు గ్రీన్ అవుతుంది. అక్కడ ఇప్పుడు అప్ యారో చూపిస్తుంది, అప్ యారో తిప్పాడు ఇప్పుడు డౌన్ చూపిస్తుంది, డౌన్ చూపించగానే అది తీసేసుకుంటుంది. మంచి లైటింగ్లో బయటికి వెళ్ళి లేకపోతే మంచి లైట్ దగ్గర మంచిగా చూసుకొని కన్వీనియంట్గా చూసుకొని సఫిషియెంట్గా చేసుకుంటే ఎమ్మటే మనం పాస్ అయిపోతాము. వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని చూపిస్తుంది చూడండి. యువర్ ఆల్ సెట్ కంటిన్యూ కొట్టేస్తే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాము. కేవైసీ అయిపోయినట్టే, లైవ్నెస్ చెక్ అనమాట. చాలా అడ్వాన్స్డ్గా ఉంది, చాలా బాగుంది అనమాట. ఓకేనా. ఇక్కడ